ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శాసనసభలో తెలిపారు. రాష్ట్రంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా పేదల చదువులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. వార్తల వివరాలు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్దిదారులకు కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం విజయవాడలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని సామాన్య ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల విలువైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించేందుకు ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ పథకం ద్వారా 1400 రకాల వైద్య ప్రొసీజర్ల సేవలు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు పొందవచ్చని అన్నారు. ఆయుష్మాన్ భారత్ సేవా పక్షోత్సవాల్లో భాగంగా కొత్తపేట కేబీఎన్ కళాశాలలో ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆదివారం కేంద్ర మంత్రి ప్రారంభించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లారని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆమె తిలకించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ माध्यम से जो भी स्कीम्स आए हैं, आदरणीय प्रधानमंत्री जी ने जो भी काम अभी तक देश के लिए समर्पित किए हैं, इसका एक अच्छा रिजल्ट, चाहे वो हमारे जनधन अकाउंट हो महिलाओं के लिए, हमारा प्रधानमंत्री आवास योजना हो, उज्ज्वला योजना हो, प्रधानमंत्री जन आरोग्य योजना हो, ऐसी कई सारी योजनाओं का यहाँ पे एक अच्छा एग्जीबिशन लगा है। और ये एग्जीबिशन देखने के बाद हम दूसरों के लिए इसके माध्यम से क्या काम कर सकते हैं, एक यहाँ पे वो मार्गदर्शन मिल रहा है. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈరోజు సమాధానం చెబుతూ రైతు భరోసా, వడ్డీ లేని రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ వంటి చర్యల ద్వారా రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు గరిష్ట స్థాయిలో సేవలు అందిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని రైతులకు స్వర్ణయుగంగా మలిచామని, రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చిందని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొంటూ పంట రుణాలకు సంబంధించి ఈ క్రాప్ డేటా ప్రకారం అసలైనటువంటి సాగుదారులకు 0 వడ్డీ పంట రుణాల ప్రయోజనాన్ని 2019-20 నుండి 2021-22 వరకు 2021 ఖరీఫ్ వరకు డాక్టర్ వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం ద్వారా ఇప్పటి వరకు 1442 కోట్ల 66 లక్షలు ఖర్చు చేయగా 73,80,000 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు. రాష్ట్రంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా పేదల చదువులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలు జరుగుతున్న పురోగతిపై శాసనసభలో ఈ రోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు భరించలేని కుటుంబాల వారు ఈ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు భరించలేక చదువులు కొనసాగించలేని వారికి విద్యా దీవెన, వసతి దీవెన ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశమని మంత్రి వివరిస్తూ షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం జూన్ 2019 నుండి ఆగస్టు 2023 వరకు ఖర్చు చేసిన వ్యయం డీబీటీ పథకాలైతే 39,057.1 కోట్లు, నాన్ డీబీటీ పథకాలైతే 21,474.77 కోట్ల రూపాయలు. అలాగే ఇతర సాంఘిక సంక్షేమ శాఖలకు సంబంధించి 3,157.80 కోట్ల రూపాయలు వెరసి మొత్తం 63,629.58 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అధ్యక్ష. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై శాసన మండలిలో ఈరోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. 5 విడతల్లో 82,000 మందికి 960 కోట్ల రూపాయల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, ఇతర సబ్సిడీల రూపంలో మరొక 40 కోట్ల రూపాయల మేర సహాయం అందుతోందని తెలిపారు. నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, దానిని పునరుద్దరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తోందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రుద్రాంశ్ పాటిల్, దివ్యాంశ్ తోమర్తో కూడిన భారత బృందం ఫైనల్లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును ఇప్పుడు భారత బృందం అధిగమించింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 3 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంశ్, దివ్యాంశ్ తోమర్ వ్యక్తిగతంగానూ ఫైనల్కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంశ్ 3వ స్థానం, తోమర్ 5వ స్థానం, దివ్యాంశ్ 8వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. మరోవైపు పురుషుల 4 రోయింగ్ ఈవెంట్లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. కెనడా, భారత్ మధ్య వివాదం నేపథ్యంలో కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని, జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కెనడాలో ఉన్న భారత విద్యార్థులకు ఏదైనా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను పంజాబ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ సునీల్ జక్కర్ కోరారు. భారత కాన్సులేట్ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. వేతనాల పెంపు సహా మినీ అంగన్వాడీ వ్యవస్థ రద్దు, పలు డిమాండ్లతో చలో విజయవాడకు అంగన్వాడీలు ఈరోజు పిలుపునిచ్చారు. అయితే దీనికి ఎటువంటి అనుమతి లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విజయవాడకు చేరుకున్న అంగన్వాడీలను రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చలో విజయవాడ కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల అరెస్టులను వామపక్షాలు ఖండించాయి. వారిని ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ప్రజాస్వామిక హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలందరూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండించాలని పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారిని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు భారత డ్రోన్ శక్తి 2023 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా హిండన్ ప్రాంతంలోని భారత వైమానిక స్థావరంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భారత డ్రోన్ పరిశ్రమల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించనున్నారు. సర్వే డ్రోన్లు, వ్యవసాయ డ్రోన్లు, మంటలను ఆర్పే డ్రోన్లు, నిఘా డ్రోన్లు తదితర 50కి పైగా డ్రోన్ల పనితీరును ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. భారత వైమానిక దళం, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో డ్రోన్లను తయారు చేసే 75కు పైగా స్టార్టప్లు, కార్పొరేట్ సంస్థలు పాల్గొంటాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శాసనసభలో తెలిపారు. రాష్ట్రంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా పేదల చదువులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణ పతకాన్ని సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.